హాయ్ ఫ్రెండ్స్, అంతరిక్షంలో నిశ్శబ్దంగా ఉన్న ఒక రాక్షస బ్లాక్ హోల్ ఏకంగా 10 కోట్ల ఏళ్ల తర్వాత ఒక్కసారిగా మేల్కొంటే ఎలా ఉంటుందో ఊహించగలరా? ఒక అగ్నిపర్వతం బద్దలైనట్లుగా లక్షల కాంతి సంవత్సరాల మేర నిప్పులు చిమ్ముతున్న ఒక వింత గ్యాలక్సీని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. విశ్వం అంచున జరిగిన ఈ మహా విస్ఫోటనం వెనుక ఉన్న అసలు రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను భారత్కు చెందిన మిడ్నాపూర్ యూనివర్సిటీ కాలేజ్, మణిపాల్ సెంటర్ ఫర్ నేచురల్ సైన్సెస్తో పాటు పోలాండ్లోని జగేలోనియన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం నిర్వహించింది. ప్రధాన పరిశోధకురాలు శోభా కుమారి నేతృత్వంలోని ఈ టీం J1007+3540 అనే గ్యాలక్సీలో జరుగుతున్న ఈ వింతను కనిపెట్టారు. వీరి పరిశోధన వివరాలు ప్రతిష్టాత్మక మంత్లీ నోటీసెస్ ఆఫ్ ద రాయల్ ఆస్ట్రోనామికల్ సొసైటీ జర్నల్లో ప్రచురితమయ్యాయి. అసలు ఆ గ్యాలక్సీలో ఏం జరుగుతోంది? J1007+3540 గ్యాలక్సీ మధ్యలో ఉన్న ఒక భారీ బ్లాక్ హోల్ సుమారు 10 కోట్ల ఏళ్ల పాటు ఎటువంటి యాక్టివిటీ లేకుండా ప్రశాంతంగా ఉంది. కానీ అది ఒక్కసారిగా మేల్కొని తన లోపల నుండి శక్తివంతమైన ప్లాస్మా జెట్లను బయటకు చిమ్మడం మొదలుపెట్టింది. దీన్ని శాస్త్రవేత్తలు ఎపిసోడిక్ ఏజియన్ అని పిలుస్తారు. అంటే ఇది అప్పుడప్పుడు ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఉండే ఒక ఇంజిన్ లాంటిది అన్నమాట. ఈ విస్ఫోటనం ఏ రేంజ్లో ఉందంటే దీని నుండి వెలువడే జెట్లు దాదాపు 10 లక్షల కాంతి సంవత్సరాల దూరం వరకు వ్యాపించున్నాయి. అందుకే దీన్ని శాస్త్రవేత్తలు ఒక కాస్మిక్ వోల్కన్తో పాటు పోల్చారు. కొత్తగా వచ్చిన జెట్లు పాత జెట్ల పొరల్లోకి దూసుకుపోతుండడం ఇక్కడ విశేషం. ఇలాంటి అరుదైన దృశ్యం అంతరిక్షంలో కనిపించడం ఇదే మొదటిసారి. ఈ అద్భుతాన్ని కనిపెట్టడానికి శాస్త్రవేత్తలు ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన రేడియో టెలిస్కోప్లను వాడారు. ముఖ్యంగా నెదర్లాండ్స్లోని LOFAR, అలాగే భారత్లోని పూణే సమీపంలో ఉన్న అప్గ్రేడెడ్ జాయింట్ మెట్రీవేవ్ రేడియో టెలిస్కోప్ డేటాను విశ్లేషించి ఈ గ్యాలక్సీ ఆకారం ఎలా ఉంటుందో శాస్త్రవేత్తలు పక్కాగా లెక్కవేశారు. ఈ గ్యాలక్సీ ఒక భారీ గ్యాలక్సీ క్లస్టర్ మధ్యలో ఉంది. అక్కడ ఉండే విపరీతమైన వేడి, గాలి, ఒత్తిడి వల్ల బ్లాక్ హోల్ నుండి వచ్చే జెట్లు వంగిపోయి నలిగిపోయి వింత ఆకృతుల్లో కనిపిస్తున్నాయి. అంటే ఒకవైపు బ్లాక్ హోల్ విస్ఫోటనం, మరోవైపు చుట్టూ ఉన్న పరిసరాల ఒత్తిడి మధ్య ఒక యుద్ధం జరుగుతున్నట్లు ఈ గెలాక్సీ కనిపిస్తోంది. చూసారుగా, విశ్వంలో ఏది శాశ్వతంగా నిద్రపోదు. కోట్ల ఏళ్ల తర్వాత మేల్కొన్న ఈ బ్లాక్ హోల్ గ్యాలక్సీలు ఎలా పుడతాయి, ఎలా అంతరించిపోతాయి అనే విషయాలపై సరికొత్త పాఠాలను నేర్పిస్తోంది. మన భారతీయ శాస్త్రవేత్తలు భాగస్వాములుగా ఉన్న ఈ అద్భుతమైన స్పేస్ స్టోరీ మీకు నచ్చిందనే ఆశిస్తున్నాం. మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.